మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిందువులకి క్రిస్టియన్లకి అందరికీ నమస్కారములు. మేము ఈరోజు జామియా మసీద్ నుంచి ర్యాలీ తీయడం జరిగింది. దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న వక్ఫ్ సవరణ చట్టం. అది మానవ హక్కులకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భంగం కల్పిస్తుందని చెప్పి, తర్వాత ఇది ముస్లింలకి చాలా నష్టం చేసే రకంగా ఉంది. అల్లా పేరు మీద ఇచ్చిన ఆస్తులు అనగా వక్ఫ్ ఆస్తులని దాన్ని పరిరక్షించే బాధ్యత ఒక మతానికి సంబంధించి పూర్వం నుంచి వచ్చింది. దాంట్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సమంజసం కాదు. దీనివల్ల నష్టమే అవుతుంది. ఆ సవరణలో ఒక కమిటీల్లో కూడా అన్య మతస్థుల్ని తీసుకోవడం కూడా అది సమంజసం కాదు. దానివల్ల ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చి మత కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టం మంచిది కాదు అని చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయి. అయినా ఇది ప్రభుత్వం అమలు చేయాలని కంకణం కట్టుకుంది. దీనికి ధర్మవరము మరియు భారతదేశం పౌరులందరూ, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఈ ర్యాలీ జయప్రదం చేసినారు. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని ఆర్డీఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మా ఈ కోరిక వక్ఫ్ సవరణ బిల్లు ప్రభుత్వం వారు వాపసు తీసుకోవాలని మా నినాదము. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియస్తున్నది ఏమంటే ఈ చట్టం వెంటనే రద్దు చేయాలా అని కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ సోదరులు మరియు క్రిస్టియన్ పాస్టర్లు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.